విజయనగరం అవుటర్ రోడ్ చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోలో విజయనగరం అవుటర్ రోడ్ మొత్తం కనబడుతుంది. మరి చూస్తారా? ఇక వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మన విజయనగరం కదా, విజయనగరంకి అవుటర్ రోడ్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి అవుటర్ రోడ్ ని చూడబోతున్నాం అనమాట. ఈ అవుటర్ రోడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ అలానే మీకు మోస్ట్లీ ఈ రూట్ లో వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది తెలుస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా రెడ్ వ్యూలోకి వెళ్దామా? లెట్స్ గో. రెడ్ వ్యూలోకి వెళ్ళి ఆ రోడ్ ని చూసేద్దాం. ఈ రోడ్ మన నేషనల్ హైవే నుంచి టువర్డ్స్ విజయనగరం వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా మన ఐనాడ్ జంక్షన్ కదా, ఐనాడ్ జంక్షన్ దాటిన తర్వాత ఈ బోర్డు అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ఆ రోడ్లోకి వెళ్ళాలి. మరి ఇంకా వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందు బోర్డు చూశారు కదా, రాయపూర్ 553, విజయనగరం 7 కిలోమీటర్లు, బొబ్బులు 67 కిలోమీటర్లు, సాలూరు 84 కిలోమీటర్లు. మనం వెళ్తున్న రోడ్లో స్ట్రైట్గా వెళ్ళామంటే మనం విజయనగరం వెళ్తాం. అలానే ఈ రూట్లోంచి ఒక బైపాస్ కూడా ఉంటుంది. ఆ బైపాస్ చూడడమే ఈ వీడియోలో మనం చూస్తాం. అలానే ఈ రోడ్ అయితే నేషనల్ హైవే 26. ఈ రోడ్ రాజపులం నుంచి కోరాపుట్ వరకు ఉంటుంది. ఈ నేషనల్ హైవేలోనే NH 516 కనెక్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్లో చూసారు కదా, చెల్లూరు అనే ఊరు రాగానే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మీకు ముందుకు వెళ్ళాక చూపిస్తాను ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో. మనం మ్యాప్ వ్యూలో చూద్దాం ఈ రోడ్ ఎలా ఉండబోతుందో, అలానే ఎన్ని కిలోమీటర్లు ఉండబోతుందో. చెల్లూరు నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ హైవేలో కంటిన్యూ అయితే మనం చాలా ఊర్లు దాటుకుంటూ వెళ్తాం. లెఫ్ట్లో సారిక, జొన్నవలస, అలాగే రామవరం అలా దాటుకుంటూ గొట్లం వరకు వెళ్తాం. ఈ రోడ్ మొత్తం మనకి విజయనగరంకి 7 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా రోడ్ వ్యూలో చూపిస్తాను. ఇంకా చూసారు కదా, కుంటలం కూడా పక్కన ఉంది. అది దాటిన తర్వాత గొట్టలం వస్తుంది. ఈ హైవేలో మనం కంటిన్యూ అయితే కోరపట్ వరకు వెళ్ళిపోవచ్చు. మనకి చెల్లూరు నుంచి గొట్లం వరకు ఇప్పుడు రోడ్ వ్యూని చూడబోతున్నాం. మనమైతే చెల్లూరు ఊర్లో ఉన్నాం. ఈ చెల్లూరు ఊరు నుంచి అలా ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకుని అలా మనం ఆ హైవేలో కంటిన్యూ అయితే డైరెక్ట్గా గొట్లం వరకు వెళ్తాం, విజయనగరాన్ని టచ్ చేయకుండా. విజయనగరంలో మోస్ట్లీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికే ఈ బైపాస్ని అయితే బైపాస్ చేశారు. లేకపోతే విజయనగరం నుంచి ఈ హైవే ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే లెఫ్ట్. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. మీరు ఆ రైట్లో చూసుకుంటే అక్కడ నుంచి విజయనగరం రోడ్ సింగిల్ రోడ్ అవుతుంది. ఈ రోడ్లో ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ లెఫ్ట్లో మీకు ట్రక్ చూపించే కదా, ఆ ట్రక్ అయితే అక్కడ యాక్సిడెంట్ అయ్యి పక్కన పడి ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్ మోస్ట్లీ ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ చూసారు కదా, మనకి రాయపూర్ 555 కిలోమీటర్లు, బొబ్బులు 69 కిలోమీటర్లు, సాలూరు 66 కిలోమీటర్లు. మనం హ్యాపీగా చిల్లోతో వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో అయితే, ఎందుకంటే మొత్తం ఖాళీగానే ఉంది. గొట్లం వరకు మనకి రోడ్ ఆల్మోస్ట్ చాలా ఖాళీగా ఉంటుంది. గొట్లం నుంచి ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రోడ్నే విజయనగరం అవుటర్ రోడ్ కూడా అంటారు. ఎందుకంటే విజయనగరం టచ్ చేయకుండా అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ లెఫ్ట్లో చూసుకుంటే బృందావనం అనే రెస్టారెంట్ అయితే ఉంది. బిర్యానీ, తందూరి, చైనీస్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి మోస్ట్లీ నేషనల్ హైవే 16 నుంచి నేషనల్ హైవే 26లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ రెస్టారెంట్లు కనిపిస్తాయి. మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ మనం విజయనగరం ఊర్లోకి వెళ్ళకుండా ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలనుకున్నప్పుడు, బట్ మధ్యలో మనం ఏమైనా తినాలనుకుంటే ఈ రూట్లో ఉండే రెస్టారెంట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ రెస్టారెంట్ అయితే ఇదే బృందావనం రెస్టారెంట్. అలానే ఈ రూట్లో చాలా లేఅవుట్స్ కూడా ఉన్నాయి. చూస్తారా, ఈ లెఫ్ట్లో కేవీఆర్ ఎస్టేట్స్, శ్రీ గోల్డెన్ సిటీ, ఇలాంటి లేఅవుట్లు మనం చాలా చూడొచ్చు ఈ రోడ్లో. ఎవరైనా ఈ లేఅవుట్లకు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు మన వీడియోతో. ఈ రూట్లో మనకి ఇంకా రెస్టారెంట్స్ కూడా కనిపిస్తాయి, అవి కూడా చూద్దాం. అలానే మనకి కనిపించే ఊర్లు కూడా చూద్దాం. ఇక్కడ బోర్డు అయితే ఉంది. ఈ బోర్డులో మనం చూసుకుంటే లెఫ్ట్కి వెళ్తే కొత్తవలస, రైట్కి వెళ్తే విజయనగరం, అలానే స్ట్రైట్గా వెళ్తే రాయపూర్. రైట్లో మనకి 6 కిలోమీటర్స్లో విజయనగరం ఉంది. మనకి ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది. మనం విజయనగరం వెళ్ళాలనుకుంటే కనెక్టివిటీ రోడ్స్ చాలా ఉంటాయి. ట్రాఫిక్లో ఉన్న రోడ్లో మీరు వెళ్ళాలనుకుంటే మన బొడ్డవర రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి వెళ్ళండి. చూసారా, ఈ రోడ్డే కొత్తవలస కనెక్ట్ అవుతుంది. ఇంకా మనకి అక్కడ అండర్ పాస్ ఉండడం వల్ల మనం ఇక్కడ ఆగకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. అదే అండర్ పాస్ లేకుండా స్ట్రైట్ రోడ్ ఉందంటే చాలా ట్రాఫిక్ ఉండేది, అలానే చాలా ప్రమాదాలు జరిగేవి. మనం ఈ రోడ్లో చూసుకోవచ్చు, చాలామంది రాంగ్ రూట్లో రావడం కానీ, లేకపోతే
సడన్గా యూటర్న్ తిప్పడం కానీ చేస్తూ ఉంటారు. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. నేనైతే వెళ్ళేటప్పుడు ఇద్దరిని చూశాను. ఒక అతను అలా వచ్చి ఒకేసారి యూటర్న్ తిప్పారు, ఇంకో అతను అయితే రాంగ్ రూట్లో మనకి జమ్మని వచ్చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఈ రోడ్లో మనకి మొత్తం 2 ఆర్వైబులు ఉంటాయి, రైల్వే బ్రిడ్జెస్. మొదటిది ఇది, మనం గొట్లం వరకు వెళ్ళేటప్పుడు రెండోది కనిపిస్తుంది. 2021, 2022లో నేను ఈ వీడియో చేసేటప్పుడు మీరు చాలామంది అడిగారు ఈ రోడ్ వీడియో చూపించమని చెప్పేసి, కానీ అప్పుడు నేను మీకు చూపించలేకపోయాను. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే నేను మీకు ఈ రోడ్ వేని చూపిస్తున్నాను. ఈ హైవే అయితే ప్రస్తుతం కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు సూపర్, ఈ రోడ్ కంప్లీట్ అవడం వల్ల చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ లేకుండా. కానీ మధ్యలో పాట్ హోల్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తారు కదా. ఓవర్ స్పీడ్లో వచ్చారంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అలాగే లిమిట్ స్పీడ్లో వెళ్ళండి. నాకు తెలిసి ఈ హైవే స్పీడ్ లిమిట్ 80 kmph ఉండొచ్చు. మనం 60లో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎటువంటి జర్క్స్ లేకుండా. కానీ చాలామంది జమ్మని వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నారు. ఇంకా ఈ మధ్యలో గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. అటు ఇటు పచ్చని పంటలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లోటస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా ఉంది. మీకు రైట్లో కనిపించేదే ఆ రెస్టారెంట్ అండ్ దాబా. మీరు ఒకవేళ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా అలానే బృందావనం హోటల్ ద్వారా నేను ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే ట్రై చేస్తారు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళేటప్పుడు మనకి మళ్ళీ లెఫ్ట్లో కనిపిస్తుంది సేమ్ కేవీఆర్ ఎస్టేట్సే. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ కేవీఆర్ ఎస్టేట్ కనిపించింది. మనం స్టార్టింగ్లో చూసాం, మళ్ళీ సెకండ్ లేఅవుట్ ఇది. ఇలాగనే చాలా చాలా లేఅవుట్స్ ఉన్నాయి. నాకు మోస్ట్లీ కనిపించింది ఈ కేవీఆర్ లేఅవుట్ ఒక్కటే బాగా కనిపించింది. ఎందుకంటే మొత్తం బౌండరీ వాల్స్ ఉండి ఇంకా అక్కడ మంచి బోర్డ్స్ పెట్టున్నాయి కాబట్టి మనకు కనిపించింది. అలానే ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ముందునైతే ఒక బోర్డు కనిపిస్తుంది. అదేంటని నేను చూసాను, అది చూస్తే తెలిసింది ట్రక్ లేబే అని చెప్పేసి. అంటే ట్రక్స్ పార్క్ చేసుకుంటాం కదా, ఆ ట్రక్ పార్కింగ్ ఆ లెఫ్ట్లో ఉందని చెప్పేసి చూపిస్తుంది. మనం ఉన్న చోట 500 meters అలా ముందుకు రాగానే తగ్గింది. ఇక్కడ చూసారు కదా లెఫ్ట్లో ట్రక్ బే అనమాట, అంటే ట్రక్స్ అవి ఇక్కడ ఆగటానికి. అది దాటుగానే లెఫ్ట్లో మనకైతే బోర్డు కనిపించింది. బోర్డులో రాయ్పూర్ అలానే సిరిపురం వెళ్ళాలంటే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మన వైజాగ్లో ఉండే సిరిపురం కాదండి, విజయనగరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, దుర్గమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే లేదు, రోడోర్ బ్రిడ్జ్ అయితే లేదు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఇక్కడ, అందువల్ల ఇక్కడ బ్రిడ్జ్ లేదు. కానీ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ బోర్డులో చూసుకుంటే మనకి లెఫ్ట్కి వెళ్తే బొడ్డవర, స్ట్రైట్గా వెళ్తే రాయ్పూర్, రైట్కి వెళ్తే విజయనగరం. ఇక్కడ నుంచి విజయనగరం 7 kilometers రైట్కి వెళ్తే. అది లెఫ్ట్కి వెళ్ళామంటే మనం బొడ్డవర వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్కి వెళ్ళేటప్పుడే మనకి నేషనల్ హైవే 560 కనెక్ట్ అవుతుంది. ఈ హైవే చూసారు కదా, NH26 కాస్త నేషనల్ హైవే 560కి కనెక్ట్ అయింది. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో మీరు నేషనల్ హైవే 560 ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఎక్కడి వరకు కన్స్ట్రక్ట్ అయింది, ఇంకా ఆ హైవే గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. మీరు నా పాత బ్లాగ్స్ కూడా ఉంటాయి నేషనల్ హైవే 560 ఇవి. మీకు నేను కేడీపేట దగ్గర చూపించాను, అలానే అరకు దగ్గర చూపించాను. ఇక్కడ విజయనగరం దగ్గర ఎప్పుడు చూపించలేదు, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ 6:45కి ఈ బ్లాగ్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. నేషనల్ హైవే 560 విజయనగరం దగ్గర రోడ్ వర్క్ ఎలా అయిందో మీరు చూస్తారు. అలానే ఆ రోడ్డు రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ అవుతుంది. అక్కడ కనెక్ట్ అయ్యే వే అయితే సూపర్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అది కూడా మీరు ఆ వీడియోలో చూస్తారు. మరి మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడాలనుకుంటే 6:45కి ఈరోజు ఆ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. మరి చూసారా రైట్లో కార్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో. ఇలానే వెళ్తూ ఉంటారు, మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే మనం లెఫ్ట్కి వెళ్తే గొంకలం ఊరు, అలా రైట్కి వెళ్తే ద్వారపూడి ఊరు వెళ్తాం. ఇక్కడ ఒక చెరువు అయితే ఉంది, చెరువు మాత్రం చాలా బాగుంది. అలా మనకి ఈ లెఫ్ట్లో రోడ్ కనబడుతుంది చూసారా, ఆ లెఫ్ట్ కనెక్ట్ అయ్యే రోడ్డే స్లిప్ రోడ్ అనమాట. ఈ స్లిప్ రోడ్స్ ఉండడం వల్ల నేషనల్ హైవే నుంచి మనం డైవర్ట్ అయ్యి వెళ్ళాల్సిన ఊర్లకు కానీ, విలేజెస్ కానీ, సిటీస్ కానీ వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఈ స్లిప్ రోడ్స్ ఎక్కువగా సర్వీస్ రోడ్లో యాక్ట్ చేస్తాయి. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్తే
మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకి గొట్లం ఊరు వస్తుంది. అక్కడితో మనం వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. నేను మీకు ఈ వీడియోలో చెప్పింది మన విజయనగరం అవుటర్ రోడ్ని చూపిస్తా అని చెప్పేసి, అది నేషనల్ హైవే 26. ఈ నేషనల్ హైవే 26 రాజపులోవ జంక్షన్ నుంచి కోరాపుట్ వరకు ఉంటుంది. ఈ రాజపులోవ జంక్షన్ అనేది మీకు కొత్తగా వినిపిస్తూ ఉంటుంది. ఈ రాజపులోవ జంక్షన్ ఎక్కడ ఉంటుందంటే తగరపల్లి దాటగానే మనకి కనిపిస్తుంది. అదేనండి, మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి చూసారా విజయనగరం డైవర్ట్ అవుతుంది చూసారా, అదే ఆ జంక్షన్ నుంచే మనం నేషనల్ హైవే 26లో ఎంటర్ అవుతాం. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇదే సెకండ్ ఆర్ఓబి. కింద నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్. సూపర్ కదా, సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈ హైవేలో చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది, అలానే వెహికల్స్ కూడా మంచి స్పీడ్లో వెళ్తున్నాయి. మనం వెళ్ళేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు చెప్పే కదా ఈవినింగ్ బ్లాగ్లో వస్తుంది నేషనల్ హైవే 516 విజయనగరం రోడ్ దగ్గర. మన ముందు నుండే బోర్డులో ఈ దగ్గర చూడొచ్చు. రైట్కి వెళ్తే విజయనగరం 7 కిలోమీటర్లు, లెఫ్ట్కి వెళ్తే బొబ్బిలి 53, అలానే రాయపూర్ 539 కిలోమీటర్లు. అదే మనం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయ్యామంటే డిస్టెన్స్ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు చూసారు కదా, మనం స్టార్ట్ అయ్యేటప్పుడు విజయనగరం 7 కిలోమీటర్లు ఉంది. ఈ హైవే ఎండ్ అయ్యేటప్పటికి మొత్తం మనకి విజయనగరం 7 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ హైవే ఎండ్ కాదు, ఈ బైపాస్, విజయనగరం బైపాస్ అంటారు దీన్ని. ఈ విజయనగరం బైపాస్ ఎండ్ అయ్యేసరికి 7 కిలోమీటర్లు ఉంది. మనం అయితే మొత్తానికి చెవులూరు ఉంది కదా, దాన్ని చింతలపూడి అంటారు. చింతలపూడి నుంచి గొట్లం వరకు రోడ్ని చూస్తాం. మరి మీకు నేను చెప్పినట్టుగా మొత్తం రోడ్ని చూపించాను. అలానే ఆ రోడ్లో 2 రెస్టారెంట్లు ఉన్నాయి, అలాగే 2 రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇంకా చాలా కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉన్నాయి విజయనగరంకి, అలానే అటుపక్క ఉండే విలేజెస్కి. గొట్లం వెళ్ళాలంటే ఆ ముందు కనిపిస్తుంది కదా షిఫ్ట్ వెళ్తుంది, ఆ స్ట్రైట్గా వెళ్ళాలి, షిఫ్ట్ వెళ్ళే దారిలో కాదు. ఇంకా మనమైతే బ్లాగ్ని ఎండ్ చేద్దాం. మరి చూసారు కదా రోడ్ మొత్తాన్ని ఎలా ఉంది. మీకైతే మొత్తం మన ఎగ్జాక్ట్గా మీకు అయినా జంక్షన్ దగ్గర నుంచి మొత్తం మీకు విజయనగరం అవుట్ రోడ్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. డోంట్ ఫర్గెట్ ఫేస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.